ప్రపంచంలో తల్లికి మించిన ప్రేమ లేదని చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే తల్లిదండ్రులే తమ పిల్లను ప్రాణాలు తీసే విధంగా చేస్తున్నారు. అయితే ఈ విధంగా వాళ్ళు పాల్పడడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం సైకియాట్రిస్ట్ శివ గారిని అడిగి తెలుసుకుందాం. రీసెంట్‌గా మనం చూస్తున్నట్లయితే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చంపే స్టేజ్ వరకైతే వెళ్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఈ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి ఎందుకు వెళ్తున్నారు? సార్ చెప్పండి. సో నా పేరు డాక్టర్ శివ అనూపియల్ల అండి. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సో మనం ఈ మధ్య చూసినట్లయితే చాలామంది ఇట్లా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం కొన్ని కేసెస్‌లో చూస్తున్నాము. సో ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ మానసిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలిప్పుడు. సో వాళ్ళ మానసిక పరిస్థితి ఆ టైంలో కానీ వాళ్ళకి ఇంతకుముందు అట్లాంటి బిహేవియర్స్ ఏమన్నా అయినాయా చూసుకోవాలనమాట. సో వాళ్ళలో ఈ మానసిక ఒత్తిడి అంటే వాళ్ళలో రకరకాల మానసిక జబ్బులు ఉండొచ్చు. అంటే ఒకటి మెయిన్ కాజ్ ఏంటంటే స్కిజోఫ్రీనియా. ఈ స్కిజోఫ్రీనియా అనే మానసిక జబ్బులో ఎట్లుంటుందంటే వాళ్ళకి చెవులో మాటలు వినిపించడము, ఎవరు చుట్టుపక్కల లేకపోయినా మాటలు వినిపించడము, ఎవరో ఏదో చేతబడి చేస్తున్నారని, లేకపోతే వాళ్ళని చంపాలని చూస్తున్నారని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హాని చేయాలని చూస్తున్నారని వాళ్ళు అట్లా నమ్ముతుంటారు. సో ఈ డెల్యూజన్స్, హాలుసినేషన్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళలో ఈ మూఢనమ్మకాలు విపరీతంగా ఎక్కువగా ఉన్నట్లయితే ఎవరో చెప్పారని, ఎవరో అంటే సాధువు గానీ ఎవరన్నా చెప్పారని వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. సో వాళ్ళని బలి తీసుకోవడము, వాళ్ళని కొంతమంది అంటే హ్యాంగ్ చేసి చంపేయడం, లేకపోతే విషం ఇచ్చి చంపేయడము మనం చాలా కేసెస్ చూసాం ఇంతకుముందు. సో ఇదే కాకుండా వాళ్ళలో డిప్రెషన్ అంటే పేరెంట్స్‌కి ఒకవేళ డిప్రెషన్, వాళ్ళలో ఏమైనా ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ ఉండడం వల్ల కూడా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, లేకపోతే దానికి ముందే పిల్లల్ని చంపేయడం చేస్తున్నారనమాట. సో ఇదే కాకుండా మనము ఒకప్పుడు ఢిల్లీలో 11 మంది ఒకే ఫ్యామిలీకి చెందిన 11 కుటుంబ సభ్యులు ఉరేసుకొని చనిపోయారు. సో ఇది బురారి అనేది ఒక ఏరియాలో బురారి డెత్స్ జరిగినాయి. సో ఇందులో ఏంటంటే కుటుంబం యొక్క పెద్ద అంటే ఫ్యామిలీ హెడ్ ఒక మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మి ఆయనకి వాళ్ళ చనిపోయిన ఫాదర్ ఆయన చెవిలో మాట్లాడుతున్నారని, ఇట్లా చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని ఆ మూఢనమ్మకంతో వాళ్ళందరూ కలిసి ఒకే టైంకి సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో దీన్ని షేర్డ్ డెల్యూషన్స్ అంటారు. ఈ షేర్డ్ డెల్యూషన్స్ అంటే షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ అనేది ఒక మానసిక జబ్బు అనమాట. సో ఈ షేర్డ్ సైకోసిస్లో వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ ఒకటే నమ్ముతారు. సో ఒకటే నమ్మడం వల్ల వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధమవుతుంటారు. సో ఇంత తీవ్రమైన మానసిక పరిస్థితి అనేది మనం చాలా వరకు చూస్తున్నాం. ఇదే కాకుండా కోవిడ్ టైంలో కూడా చాలామంది ఇట్లానే వాళ్ళకి ఏదో కోవిడ్ ఉందని, వాళ్ళలో ఏదో పెద్ద మానసిక జబ్బు ఉంది, లేకపోతే వాళ్ళలో ఏదో పెద్ద అంటే సివియర్ మెడికల్ ప్రాబ్లం ఉందని వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన కేసెస్ చాలా చూసాం మనం. సో వీటికి వాళ్ళు సైకియాట్రిస్ట్ని తొందరగా మీట్ అయ్యి కలిసి వాళ్ళు టైంకి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రాణాలు సేవ్ చేయగలుగుతాం. చాలామంది డీలే చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఒక మానసిక పరిస్థితి అని, మానసిక జబ్బు అని తెలియదన్నమాట. సో ఈ తెలియకపోవడం వల్ల, ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, లేకపోతే వేరే వాళ్ళని చంపడం చేస్తున్నారనమాట. సో టైంకి సైకియాట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు మనం ఇట్లాంటి సూసైడ్స్ కానీ, మర్డర్స్ కానీ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ఇట్లా చేస్తున్నారు కదా సార్! వాళ్ళ పిల్లల్ని చంపేయడం అట్లా. ఇది వేరే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందంటారా? సో ఇట్లా చేయడం వల్ల వేరే పేరెంట్స్‌కి కూడా మానసిక ఒత్తిడి అనేది క్రియేట్ అవుతుందనమాట. ఎందుకు చేశారు అనే ఒక భయము, వాళ్ళలో ఒక ఆందోళన మొదలవుతుంది. ఎక్కువగా డిప్రెషన్‌కి గురయ్యి వాళ్ళు కూడా ఏమైనా చేసేస్తారేమో అనే ఒక ఆ ఫోబియా అనేది క్రియేట్ అవుతుందనమాట. సో ఈ ఫోబియా వల్ల వాళ్ళ పిల్లలకి కొంతమంది దూరంగా ఉండడము, వాళ్ళని దగ్గరికి తీసుకోకపోవడము అవన్నీ చేస్తుంటారు. సో వాళ్ళలో ఈ రిపీటెడ్ థాట్స్, నెగెటివ్ థాట్స్ అనేవి కూడా వస్తుంటాయన్నమాట. సో ఈ రిపీటెడ్ థాట్స్, నెగెటివ్ థాట్స్ రావడం వల్ల వాళ్ళు ఎక్కువగా మానసిక క్షోభకి గురవుతుంటారు. వాళ్ళలో
ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది కూడా ఒక మానసిక జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏదో హాని చేస్తారని, ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్ అంటే ఒక కత్తి కానీ సిజర్ కానీ దగ్గరుంటే అది తీసుకొని వాళ్ళ పిల్లల్ని చంపేస్తారని ఆ నెగిటివ్ థాట్ రిపీటెడ్గా రావడం వల్ల వాళ్ళకి ఎక్కువగా డిస్ట్రెస్ ఉంటుందన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఓసిడి. సో ఓసిడి అంటే మనము ఓన్లీ చేతులు కడుక్కోవడము ఎక్కువగా ఇవే అనుకుంటాం, కానీ ఓసిడి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ఓసిడి వల్ల కూడా వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకోకపోవడము, దానివల్ల ఎక్కువగా యాంగ్జైటీ అంటే ఎక్కువగా గాబరాగా ఉండడము, గుండెలో దడ రావడము, చెమటలు పట్టేయడము, ఊపిరి ఆడకపోవడము, ఇట్లాంటి లక్షణాలు మనం చూస్తుంటాం. పానిక్ అటాక్స్ రావడం. ఇదే కాకుండా వాళ్ళలో ఈ సివియర్ డిప్రెషన్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏ పని చేయబుద్ధి కాకపోవడము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, మోటివేషన్ లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఒకవేళ పట్టినా కూడా తొందరగా మెలకు వచ్చేయడము, ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు అనమాట. ఇదే కాకుండా సివియర్ కేసెస్లో వాళ్ళలో సూసైడల్ థాట్స్, చనిపోవాలనే ఆలోచనలు రావడము, ఇంకా అటెంప్ట్స్ కూడా చేసుకుంటారు చాలామంది. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తించాలి సార్? సో నేను ఇందాక చెప్పినట్లు వాళ్ళల్లో ఒకవేళ ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడము, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవడము, సైలెంట్గా ఉండడము, వర్క్ ప్లేస్లో కూడా ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వకపోవడము, ఇంటికి వెళ్ళినాక కూడా చిన్న చిన్న వాటికి కోప్పడ్డము, వాళ్ళ పార్ట్నర్ మీద కానీ వాళ్ళ స్పౌస్ మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ పిల్లల మీద కానీ ఎక్కువగా చిరాకు పడ్డము, కోప్పడ్డము, నిద్ర పట్టట్లేదు అని ఎక్కువగా ఫోన్ చూడడము, దానివల్ల కూడా ఈ ఇష్యూస్ అనేవి మనం చూస్తుంటాం. సో ఈ డిప్రెషన్ యొక్క లక్షణాలు ఇవన్నమాట. సో ఇదే కాకుండా వాళ్ళు ఒక్కొక్కసారి అంటే సూసైడ్ చేసుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ డొనేట్ చేసేయడము, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవడము, లేకపోతే బట్టలు కానీ గోల్డ్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కానీ ఎక్కువగా డొనేట్ చేసేయడం చేస్తుంటారు. సో ఇవి వార్నింగ్ సైన్స్. ఇట్లాంటివి ఉన్నట్లయితే కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళని తొందరగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళలో మనము ఈ డిప్రెషన్ని తీసేయచ్చు అనమాట. ట్రీట్మెంట్ రైట్ టైంకి ఇవ్వాలన్నమాట. ఇది మందుల రూపంలో కౌన్సిలింగ్ రూపంలో ఉంటుందన్నమాట. ఇటువంటి ప్రాబ్లంతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే మెడిసిన్స్ కానీ థెరపీ కానీ అట్లా? సో సివియర్ కేసెస్లో కంపల్సరీగా మెడిసిన్స్, మనం యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఉంటాయి. ఇంకా ఒకవేళ స్లీప్ రాకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేది ఇస్తుంటాం ఒక షార్ట్ పీరియడ్ వరకు. కానీ డిప్రెషన్కి సంబంధించిన మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా వాడుకోవాలి క్రమం తప్పకుండా. సైకాట్రిస్ట్ని రెగ్యులర్గా ఫాలో అప్ అయ్యి రెగ్యులర్గా ఈ మెడిసిన్స్ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళలో ఈ డిప్రెషన్ యొక్క లక్షణాలు అనేది తగ్గించవచ్చు. ఒకవేళ యాంగ్జైటీ కానీ ఓసిడి కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ మెడిసిన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామంది భయపడుతుంటారు, కానీ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏముండవు. ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఉంటాయి. అది పారాసెటమాల్ తీసుకున్నా ఉంటుంది, ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకున్నా ఉంటుంది. సో దాని గురించి ఎక్కువగా భయపడి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా మాత్రం ఉండకూడదు. సో ఇదొకటే కాదు, ఈ స్కిజోఫ్రీనియా కానీ బైపోలార్ డిజార్డర్ కానీ ఇంకేమైనా అడిక్షన్స్, కొంతమంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా చాలామంది సూసైడ్స్ చేసుకుంటారనమాట. ఆల్కహాల్ విపరీతంగా రోజు తీసుకోవడము, లేకపోతే గంజాయి, లేకపోతే ఇంకా వేరే సబ్స్టెన్సెస్ లైక్ ఓపియాయిడ్స్ ఇట్లాంటివి తీసుకున్నా కూడా వాళ్ళలో ఈ మానసిక పరిస్థితులు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. సో వాళ్ళు టైంకి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళలో ఈ సబ్స్టెన్సెస్ అంటే ఆల్కహాల్, సిగరెట్స్, గంజాయి ఇవన్నీ కూడా మనము కంప్లీట్గా తగ్గించవచ్చు అనమాట. దీనికి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ సైకాట్రిస్ట్ ఇస్తారు. సో టైంకి సైకాట్రిస్ట్ని మీట్ అయితే వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. ఈ కేసెస్ అన్నిటిలో కామన్ థింగ్ ఏముంటుంది? సో ఈ అన్నిట్లో కామన్గా మనం చూసేది ఏంటంటే వాళ్ళకి స్టిగ్మా అనేది ఉంటుంది. అంటే ఒక మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సైకాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ మీట్ అవ్వాలని వాళ్ళు కొంచెం భయపడుతుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక స్టిగ్మాతో వాళ్ళు చాలామంది అప్రోచ్ కారు.
సో ఇట్లా అప్రోచ్ కాకపోవడం వల్ల వాళ్ళలో ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి తీవ్రంగా ఎక్కువైపోతాయి అన్నమాట. తర్వాత ఎంత డీలే చేస్తే వాళ్ళలో ఆ సమస్య అనేది అంత ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో ఆ టైంకి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తొందరగా తగ్గదనమాట. ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుందన్నమాట ట్రీట్మెంట్ అప్పుడు అట్లాంటి కేసెస్‌లో. సో తొందరగా వాళ్ళకి ఏవైతే ఈ మానసిక ఒత్తిడులు గానీ, ఏదైతే చిన్న చిన్న సమస్యలున్నా గూడా వాళ్ళు టైంకి అప్రోచ్ అయితే వాళ్ళని మనం కాపాడొచ్చనమాట. అంటే ఇప్పుడు చూస్తుంటే కొన్ని కేసెస్‌లో మానసిక పరిస్థితే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఇన్‌కమ్ పరిస్థితి కూడా బాగోట్లేదని చెప్పేసి పిల్లల్ని చంపేస్తున్నారు. ఈ విధంగా మనీ పరంగా కూడా పిల్లల్ని చంపేస్తున్నారు కదా! దీని పరంగా ఏం చెప్తారు? సో మనీ పరంగా అంటే ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ అనేది చాలా వరకు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఉంటుంది. సో వాళ్ళు ముందుగానే వాళ్ళ ఫైనాన్షియల్ కొంచెం స్టెబిలైజ్ అయితే బెటర్ అనమాట. ఒకవేళ ఫైనాన్షియల్‌గా వాళ్ళు ఎక్కువగా అంటే అప్పులు చేసి చాలామంది లోన్స్ తీసుకొని వాటిని తీర్చలేక వాళ్ళు అంటే తప్పించుకుందామని ఇంకా చనిపోతే ఆహ్, తీర్చడం అవసరం లేదని వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో దానికి ముందు పిల్లలు గూడా వాళ్ళు చంపేసి వాళ్ళు గూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇదేంటంటే ఆ టైంకి వాళ్ళు కొంచెం వేరే ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకున్నట్లయితే బెటర్ అనమాట. సో సూసైడ్ అనేది ఒక పరిష్కారం కాదు. అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ ఉంటది. ఆ సొల్యూషన్ వెతుక్కోవాలనమాట. అంటే డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ సూసైడ్ అనేది ఒక ఆప్షన్ అయితే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చావనేది పరిష్కారం కాదు. రూరల్ ఏరియాస్ అలాగే అర్బన్ ఏరియాస్‌లో కూడా ఈ మెంటల్ హెల్త్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. యాహ్! సో ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్‌లో చూసుకున్నట్లయితే విలేజెస్‌లో చాలామంది తెలీదనమాట. అవగాహన ఉండదు. ఎవరో చేతబడి చేశారని, ఎవరో ఇట్లాంటివి చేశారని, బాణమతి, చేతబడి ఇట్లాంటివి చేశారని వాళ్ళు ఫెయిత్ హీలర్స్ దగ్గర, బాబాల దగ్గర ఇట్లా గుళ్ళ చుట్టూ తిప్పుతూ ఉంటారనమాట. సో ఒకప్పుడు ఇవన్నీ చాలా జరిగేవన్నమాట. కానీ ఇప్పుడు సైన్స్ ఇంకా సైకియాట్రీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. సో ఇట్లాంటి సైన్స్ అనేది చాలా ఇవాల్వ్ అయింది. రీసెర్చ్ చాలా ఇవాల్వ్ అయింది. చాలా డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి. మెడిసిన్స్ వచ్చినాయి. కొత్త కొత్త మెడిసిన్స్, మంచి మెడిసిన్స్, మానసిక పరిస్థితి అనేది ఇంప్రూవ్ చేయడానికి చాలా మెడిసిన్స్ వచ్చినాయన్నమాట. సో ఈ మెడిసిన్స్ అనేవి సేఫ్. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. సో టైంకి వాళ్ళు సైకియాట్రిస్ట్‌ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనమాట. సో ఊర్లలో కూడా, రూరల్ ఏరియాస్‌లో కూడా చాలామంది సైకియాట్రిస్ట్స్, ఇంకా సైకాలజిస్ట్స్ ఉన్నారు. సో వాళ్ళని తొందరగా అప్రోచ్ అయితే బెటర్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి కేసెస్ అన్నీ చూస్తూ ఉంటాం కదా! ఒక సైకియాట్రిస్ట్‌గా కాకుండా మీరు నార్మల్ హ్యూమన్‌గా ఎట్లా చూస్తారు ఇట్లాంటివి? సో వాళ్ళలో మనము రెగ్యులర్‌గా సపోజ్ ఇప్పుడు న్యూస్‌లో చూస్తుంటాము. న్యూస్‌లో చూడగానే మనము కొంతమంది చాలా భయపడిపోతుంటారు. మొత్తం కుటుంబ సభ్యులందరూ చాలా కంగారుకి గురవుతుంటారు. అయ్యో! ఎలా అయిపోయింది, ఇట్లా అయిపోయిందని చాలా కంగారుకి గురవుతుంటారు. సో యాజ్ ఎ నార్మల్ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని మీరు ఫస్ట్ కొంచెం ఎక్కువగా తోడుండాలనమాట. అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి. ఇది ఎక్కువగా అంటే న్యూస్‌లో చూపించేవి ప్రాబబ్లీ అన్నీ నిజాలు కాకపోవచ్చు. ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి చెప్తుండొచ్చు కొంతమంది. ఒక్కొక్కసారి యూట్యూబ్‌లో గూడా అప్పుడప్పుడు ఎగ్జాజరేట్ చేసి జరిగింది, జరగకు జరగ జరగనిది అవన్నీ చెప్తుంటారనమాట. సో అట్లాంటివి కాకుండా ఫ్యాక్ట్స్ అనేవి కొంచెం వాళ్ళు ఫోకస్ చేసి ఎక్కువగా నెగెటివ్ సోషల్ మీడియా కొన్ని ఉంటాయి. అవి అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. నెగెటివ్ న్యూస్ నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయన్నమాట. సో యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ నార్మల్‌గా వాళ్ళని అష్యూరెన్స్ ఇవ్వడము ఇవన్నీ చేయాలన్నమాట. వాళ్ళకి దగ్గరుండి కొంచెం నచ్చచెప్పి ఒకవేళ వాళ్ళలో ఇట్లాంటి మానసిక పరిస్థితులు ఇందాక చెప్పినట్లు డిప్రెషన్, యాంగ్జైటీ కానీ లేకపోతే స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, ఓసీడీ ఇంకేమైనా అడిక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆహ్, వాళ్ళకి ఓకే. ఇది ట్రీట్మెంట్ ఉంది దీనికి టైంకి వెళ్దాము అనే ఒక వాళ్ళకి అవగాహన ఉంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న సొసైటీలో 10-15 ఇయర్స్ లోపు ఏమైనా మెంటల్ హెల్త్ అనేది మనుషుల్లో ఏమైనా చేంజ్ అయిందంటారా?
సో, ఇంతకు ముందుతో పోలిస్తే మనము ఇప్పుడు పిల్లల్లో గూడా చాలా వరకు ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకా సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఇవన్నీ చాలా కామన్‌గా జూస్తున్నాం. ఇంకా చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మీద గూడా కోప్పడడము, తిట్టడము, కొట్టడము ఇట్లాంటివి గూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ ఆహ్, బయట ఫ్రెండ్‌షిప్, బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ అవన్నీ వాటి వల్ల గూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో, ఇది చూసినట్లయితే చాలామంది చిన్న ఏజ్‌లోనే గంజాయి, సిగరెట్స్, ఆల్కహాల్ ట్రై చేస్తున్నారు. ఎక్స్‌పెరిమెంట్ చేద్దాము ఏమవుతుందని. ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల ఇవన్నీ గూడా చేస్తున్నారు. సో, 10 ఇయర్స్ నుంచి గూడా స్కూల్స్‌లో చాలా వరకు అవుతున్నాయి ఇవన్నీ. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా మానసిక పరిస్థితి అనేది చాలా తీవ్రంగా అయిపోతదనమాట. వాళ్ళు చిన్న వయసులోనే అంటే క్రైమ్స్ చేయడము ఇవన్నీ గూడా చేస్తుంటారు. క్రైమ్స్ అనే కాదు దొంగతనాలు ఇట్లాంటివి గూడా చేస్తుంటారు. మర్డర్స్, రేప్స్, దొంగతనాలు ఇవన్నీ గూడా కామన్‌గా అయిపోయినాయి ఈ మధ్య. ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్ యూఎస్‌లో గూడా ఇవన్నీ కామన్‌గా చూస్తున్నాం. గేమ్స్ ఎక్కువగా అడిక్ట్ అయిపోయి ఇప్పుడు వార్ గేమ్స్, షూటింగ్ గేమ్స్ ఇట్లాంటివి అలవాటు చేసుకొని వాళ్ళు నిజం జీవితంలో గూడా అవే చేయాలని చూస్తున్నారు. సో, ఇవన్నీ చాలా కామన్‌గా అవుతున్నాయి. ఇదే కాకుండా ఇంటర్నెట్ అడిక్షన్, గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఇట్లాంటివి గూడా చూస్తున్నాం. ఎక్కువగా మొబైల్ ఫోన్‌కి అడిక్ట్ అయిపోవడం చిన్న పిల్లలు. ఒకవేళ ఫోన్ ఇవ్వకపోతే పేరెంట్స్ లాగేసుకున్నా గూడా వాళ్ళు పేరెంట్స్‌ని కొట్టడము, తిట్టడం ఇలాంటివి చేస్తున్నారనమాట. సో, ఇవన్నీ వాళ్ళ పర్సనాలిటీ అనేది కొంచెము నెగెటివ్ వేలో వెళ్ళిపోతదనమాట. ఈ ఏజ్ రైట్ ఏజ్ అనమాట. ఈ 10-15 అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, వాళ్ళ మానసిక పరిస్థితి అనేది ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది అనేది డిసైడ్ చేసే ఏజ్ అనమాట. సో, ఈ 15 ఇయర్స్ దాటినాక వాళ్ళ పర్సనాలిటీ అనేది మెల్లమెల్లగా డెవలప్ అవుతుంటది. సో, ఈ 18, 19 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ పర్సనాలిటీ అనేది కంప్లీట్‌గా ఫార్మ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళని చేంజ్ చేయడం కుదరదనమాట. సో, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఒకవేళ ఎక్కువగా ఈ అడిక్షన్స్‌కి గురవుతున్నారు, లేకపోతే ఎక్కువ కోపడుతున్నారు, చిరాకు పడుతున్నారు, చదవట్లేదు, స్కూల్ బంక్ కొడుతున్నారు అని చూసినట్లయితే ఐడెంటిఫై చేసి వెంటనే హెల్ప్ తీసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ కేసెస్ అనేవి ఇంతకు ముందు ఉండేవి కాదు. అంటే ఒక తల్లి, తండ్రి అనేవాళ్ళు పిల్లల్ని చంపడం అనేది అసలు ఉండేదే కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే అది కామన్ థింగ్‌లా మారిపోయింది. అంటే ఈ విధంగా అప్పుడు మెంటల్ హెల్త్ ఎట్లుండేది? ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయితుంది? సో, ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉండేసరికి ఎక్కువగా ఈ లైమ్‌లైట్‌లోకి వచ్చేవి కావు. అంటే చాలామంది సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఈ మానసిక ఒత్తిడులు ఇవన్నీ ఉండేవి కావన్నమాట. ఎప్పుడైతే కుటుంబం ఇంకా చిన్న చిన్నగా అయిపోతుందో మానసిక పరిస్థితి అనేది చాలా తీవ్రంగా అవుతుంది. అంటే చాలామందికి మెంటల్ ఇల్‌నెసెస్, డిప్రెషన్, యాంగ్జైటీ చిన్న చిన్న ఒత్తిడులు కూడా తట్టుకోలేకపోవడము చాలామందికి అవుతుందన్నమాట. సో, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. అది చిన్న ఫ్యామిలీ అయినా కూడా ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఒకవేళ బ్రోకెన్ ఫ్యామిలీ అంటే ఫాదర్ లేకపోవడం లేకపోతే మదర్ లేకపోవడం ఐదర్ ఆఫ్ ద పేరెంట్ ఎవరో ఒకరు లేకపోయినా కూడా పిల్లల మీద ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది అనమాట. సో, ఆ పిల్లలు ఎక్కువగా మాట వినకపోవడము, ఎక్కువగా స్టబర్న్‌గా అవ్వడము కూడా చాలా వరకు కామన్‌గా చూస్తున్నాం అనమాట. అయితే రీసెంట్‌గా చూస్తున్నట్లయితే ఒక ఒక ఫాదర్ అండ్ మదరు వాళ్ళ పిల్లల్ని అంటే పెంచే స్తోమత లేకనో చెప్పేసేసి ఒక బకెట్‌లో ముంచేసి ఆ పిల్లలనైతే చంపేశారు. అంటే ఏ స్టేజ్ వరకు వెళ్ళిపోతే ఇట్లాంటి పరిస్థితులకు పాల్పడతారు? సో, వాళ్ళకి అంటే జీవితం మీద పూర్తిగా విరక్తొచ్చేయడము, అంటే వాళ్ళింకా మా వల్ల కాదు, పోషించలేము అట్లాంటన్నప్పుడు ఇట్లాంటి ఆహ్, ఈ స్టెప్స్ అనేవి తీసుకుంటారనమాట. అంటే పిల్లల్ని గూడా చంపేసేంత స్థితికి వస్తారనమాట. ఇది వాళ్ళ మానసిక ఒత్తిడి అనేది చాలా తీవ్రంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ డిప్రెషన్‌కి లోనవ్వడము. డిప్రెషన్ అనేది చాలామందికి తెలీదనమాట. ఓకే. ఇవి సిమ్టమ్స్ డిప్రెషన్‌కి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి చాలామందికి తెలీదు. వాళ్ళు ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాకపోవడము ఇవన్నీ ఉంటే వాళ్ళు మెయిన్‌గా ఈ సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏంటంటే స్మైలింగ్ డిప్రెషన్.
వాళ్ళు బయట నవ్వుతూనే ఉంటారు. కానీ లోపల చాలా కుంగిపోతుంటారు. వాళ్ళలో ఈ డిప్రెషన్ సైన్స్ గుర్తించడం అనేది చాలా కష్టంగా ఉంటాయి. సో, ఆ పర్సనే వాళ్ళకి వాళ్ళు గుర్తుంచుకోవాలనమాట. ఓకే. నాకు అసలు జీవితం మీద విరక్తొస్తుంది. నేను హెల్ప్‌లెస్ ఉన్నాను. నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. అసలు నిద్ర పట్టట్లేదు. తలంతా బరువుగా ఉండడం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండడము, ఇంకేదో అయిపోతుంది. నాకసలు బతకాలనిపించకపోవడము, ఇట్లాంటి సమస్యలు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసి హెల్ప్ తీసుకున్నట్లయితే చాలా బెటర్ అనమాట. ఇలాంటివి చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరితోనైనా షేర్ చేసుకుంటారా సార్ ఇట్లా? మోస్ట్లీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ పార్ట్నర్‌తో షేర్ చేసుకోవడం చేస్తుంటారు. కానీ ఒకసారి వాళ్ళు ఈ సూసైడ్ చేసుకోవాలన్న థాట్ వచ్చినప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోకపోవచ్చు. ఒక 30-40% మటుకే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అంటే వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి అని వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుందనమాట. అప్పుడే మనము వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. ఎన్ని డేస్ పడుతుంది సార్? అంటే ఇట్లా ఈ కేసెస్ మీద వస్తారు కదా! వాళ్ళని చేంజ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సో, ఒక వారం నుంచి 10 రోజుల్లో చాలా వరకు వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. మెడిసిన్స్, ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయగానే వాళ్ళలో మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. వాళ్ళలో క్రమక్రమంగా ఈ లక్షణాలనేవి తగ్గుతుంటాయన్నమాట. డిప్రెషన్ యొక్క లక్షణాలు. నిద్ర మంచిగా అయిపోవడము, మంచిగా నిద్రపోవడము, ఇంకా గాబరాగా ఉండడం అవన్నీ తగ్గుతాయన్నమాట. ఇంకా పని మీద ఇంట్రెస్ట్ వస్తది. వర్క్ మీద మోటివేషన్ వస్తది మెల్లమెల్లగా. అంటే ఒక 2 వీక్స్‌లో కంప్లీట్‌గా వాళ్ళలో రికవరీ అనేది చూస్తుంటాం. కానీ తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ అయ్యి రెగ్యులర్‌గా కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి తీసుకున్నట్లయితే బెటర్ అనమాట. అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ఇట్లాంటి ఎపిసోడ్స్ మళ్ళీ ట్రిగ్గర్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు. సో చూసారు కదా, ఎవరికైనా ఎటువంటి లోన్లీనెస్ ఫీల్ అయినా, లేదంటే మనీ ప్రాబ్లం అట్లాంటి కారణంగానే ఎక్కువ మంది ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారనేది చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఫీలింగ్ను పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, లేదంటే సైకియాట్రిస్ట్‌ని కలిసి తన ప్రాబ్లమ్‌ని షేర్ చేసుకొని థెరపీ తీసుకోవడం లాంటివి చేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరం అవ్వచ్చనైతే శివ గారైతే చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి.